అసైన్ భూములకు పట్టా సాధ్యమేనా? సర్కార్కి మరో సవాల్. మీ భూమి లావణి పట్టాలో ఉందా లేక పోరంబోగు పట్టా భూమి అని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. అసైన్ భూములకు పట్టాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వినేందుకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అమలు ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది అందరికీ. పట్టాలైతే ఇస్తామన్నారు, కానీ లబ్ధిదారుల్ని ఎలా గుర్తిస్తాము అనేది చెప్పడం లేదు. సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో భూమిని పొందింది ఒకరైతే ప్రస్తుతం సాగులో ఉంది మరొకరు. మరి ఆ లావణి భూమి ఎవరి సొంతం అవుతుందనే సందేహాలు అందరిలో మొదలవుతున్నాయి. ఉమ్మడి ఏపీలో పేదలకు సాగు కోసం దశల వారీగా అప్పటి ప్రభుత్వాలు భూమిని కేటాయించాయి. అసైన్డ్ చట్టం ప్రకారం భూమిని పొందిన యాజమానికి తప్ప మరెవ్వరికీ దానిపై అధికారం లేదని, దాన్ని అమ్మడం, దానం చేయడం లేదా బహుమతిగా ఇవ్వడం అసలు సాధ్యం కాదు. అలాగే ఆ భూమిని అమ్మకాలు జరగకుండా అసైన్ భూముల బదిలీ నిషేధ చట్టం 1977ను తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఆ భూమిపై ఎవరికి హక్కులు ఉండవని, అమ్మడానికి కొనడానికి వీలు లేదని. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అసైన్ భూమి ఉంది అంటే దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్లుగా సర్కార్ లెక్కల్లో తేలింది. ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా 2.5 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో చూసుకుంటే 1.77 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డిలో చూసుకుంటే కనుక 1.31 లక్షల ఎకరాలు, మరి మెదక్లో చూసుకుంటే 1.49 లక్షల ఎకరాలు, ఇక నల్గొండలో చూసుకున్నట్టయితే 1.41 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాలు ఉన్నాయి. అసైన్ చట్టం ప్రకారం ఆ భూములను లబ్ధిదారులు ఎవరికి అమ్మడానికి వీలు లేదు. అనర్హులు ఎవరైనా ఆ భూమిలో ఉంటే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొని తిరిగి పేదలకు ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఉంది. అయితే చాలా జిల్లాలలో చేతులు మారిన భూములు వెనక్కి తీసుకునే పరిస్థితులు లేవు. కొన్ని చోట్ల 10 మంది వరకు యజమానులు మారారు. చాలా చోట్ల నాటి వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా మారాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ భూములను ప్రస్తుతం కబ్జాలో ఉన్న వారికే కేటాయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2018లో అసైన్ కమిటీలను రద్దు చేశారు. ఆ అధికారులను కలెక్టర్లకు అప్పగించారు. అసైన్ భూములు కబ్జా అయిన చోట యాజమాన్యాలకు ఆ భూమిలో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. నిజమైన నిరుపేదలకు లబ్ధి జరగాలని ఆలస్యమైన పర్వాలేదు అధికారులకు కేసీఆర్ సూచించారు. అయితే పలు కారణాలతో అది అమలు కాలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా సేమ్ కేసీఆర్ పాలసీనే ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు. చట్టానికి సవరణ తీసుకురావాలని చూస్తోంది. 20 సంవత్సరాల అప్పగింత తర్వాత హక్కులు కల్పించాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 20 ఏళ్ల సాగు చేసుకున్న వారికి ఆ భూమి హక్కులను పొందే అవకాశం ఉందని అప్పటి ప్రభుత్వాలు ఆలోచించాయి. ఇప్పుడు అదే విధానంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుందట. ఇక్కడ అసైన్ భూములకు పట్టా విషయంలో మరో చిక్కుపడింది. అప్పుడు వ్యవసాయ భూములుగా గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. కొన్ని జిల్లాల్లో కోట్ల ధర పలుకుతున్నాయి. అలాంటి చోట్ల అసైన్ భూముల క్రయ విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. చాలా మంది చేతులు మారాయి. వాటిపై ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే అసైన్ ల్యాండ్స్ నగర శివారుల్లో ఉండటం వల్ల కొన్ని కోట్లు పలుకుతున్నాయి. కొంతమంది భూ బకాసురులు ఆ ల్యాండ్స్ కోసం కాచుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు వాటికి పట్టాలిస్తే పరుల పాలే అవుతుందని గతంలో కాంగ్రెస్ లీడర్ VH ఆరోపించారు. మరి ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి